చాలా మంది అనుకుంటుంటారండి విటమిన్ D3 వచ్చేసి డైరెక్ట్ సూర్యుడి నుంచి మనకు లభిస్తుంది అనుకుంటుంటారండి. తప్పండి. ఎప్పుడైతే యూవీ రేస్ అంటే 11 నుంచి 3 లోపల యూవీ రేస్ వస్తాయో సన్లో నుంచి, ఆ యూవీ రేస్ మన చర్మంలో ఉండే కొలెస్ట్రాల్తో కలిసి అబ్జర్వ్ అయిపోయి అప్పుడు ఆ కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల్లో నుంచి పోయి లివర్కి పోతుందండి. అక్కడ నుంచి కొంతవరకు మార్పు వచ్చేసి కిడ్నీకి పోతుంది. కిడ్నీ నుంచి యాక్టివ్ ఫామ్లో అయిపోయి అప్పుడు మనకు ఒక హార్మోన్గా D3 రెడీ అయిపోయి కాల్షియం ఫాస్ఫరస్ అనేది మన బాడీలో లెవెల్ సమానంగా చేసి మనకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుందండి. ఒకవేళ కాల్షియం ఫాస్ఫరస్ లెవెల్ సరిగా కాకపోతే ఏమవుతుంది అంటే ఫాస్ఫరస్ లెవెల్ అనేది ఎక్కువ అయితే మనకు కాల్షియం శుద్ధ అనేది మొత్తం కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, లివర్లో పోతే లివర్ ఫెయిల్ అవుతుంది, రక్తనాళాల్లో పోతే రక్తనాళాలు అనేది గట్టి పడిపోతాయి, ఇంకా మనకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్